మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉన్నత చదువులు చదివి ఒక మంచి పొజిషన్ లో ఉండి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకున్నాడు ఆ యువకుడు. కానీ తన ఆశలు నిరాశలుగా మారాయి. మాయదారి కిడ్నీ రోగం వల్ల డాక్టర్స్ కూడా తేల్చి చెప్పేశారు. ఈ కిడ్నీ రోగానికి చికిత్స ఏమీ లేదు, కిడ్నీలు మార్చవలసిందే. ఆ కిడ్నీ రోగం వల్ల ఎంతో బాధకు గురవుతున్నారు. నార్మల్ గా అయితే చిన్న పిల్లలకి జ్వరం వచ్చిందంటేనే తల్లిదండ్రులు ఎంతో బాధకు గురవుతుంటారు. అటువంటిది చిన్నప్పటి నుంచి పెంచి అల్లారుముద్దుగా పెంచుకొని ఉన్నత చదువులు చదివించి అయినప్పటికీ కూడా 28 ఏళ్ల కొడుకు మంచాన పడి ఉండటం చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏమో మేడం ఎప్పుడు కోరుకుంటున్నావు నా కొడుకు ఎన్ని కష్టాలు పడ్డావు ఈ లోకానికి ఎరక భగవంతునికి ఎరక పైన భగవంతునికి ఎరక. కిడ్నీ రోగం రావడానికి గల కారణం ఏంటి, అన్ని వివరాలు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే బక్కయ్య గారు, చెప్పండి మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది, మీరు ఎక్కడి నుంచి, మీ ప్లేస్ ఏంటి? కుటుంబం కూలినాలు పడుతున్నాయి. కూలినాలు చేసుకుంటూ మా పిల్లల్ని చదివించారు. బీటెక్ అయిపోయిందో చదివించాం. బీటెక్ అయిపోయింది. ఈ కిడ్నీ అనేది దానిపై ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్ మధ్యకి చెప్పుకోలేక వ్యాధులు వెళ్ళక చెప్పుకోలేక సరిపోతుంటే చెప్పట్లేదు. వెళ్ళకపోతే పిల్లలు ఒక్కడిపై పెట్టిస్తున్నారు. డాక్టర్లు ఆడుకుంటున్నారు. మేము కూలినాలు పోయి జీవనం పెడుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు 2 కొడుకులు. 2 కొడుకుల తర్వాత అయితే ఇప్పుడు చిన్న పిల్లగాడు మా కాడ రిలయన్స్ కంపెనీ పడ్డది. అప్పుడు గుండె ఆపరేషన్ అయింది. ఆ చిన్న పిల్లగానికి కూడా కొన్ని కష్టాలు పడ్డామండి మేము. ఆయనకు 10 ఏళ్ల దాకా చెరబడ్డా. హైదరాబాద్ గుండె ప్రాబ్లం, చిన్నప్పటి నుంచి గుండె ప్రాబ్లం అయితే ఆయన హైదరాబాద్ తీసుకుపోయి కాలువలు తీసుకుంటా, అవి తీసుకుంటా, ఇవి తీసుకుంటా, గుంటలు తీసుకుంటా, సుతారు పైన పోయి అటు పోయి ఇటు పోయి ఆ చిన్న పిల్లగాని బాగు చేపించుకొని వచ్చింది. బాగా చేపించుకొని వచ్చి ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతామంటే ఇక్కడ మా అన్న బండి మీద తోలుతుంది. తోలుతుంటే ఇక అక్కడ మా కాడ రిలయన్స్ కంపెనీ పడ్డది. ఆ జేసీ పడ్డ వచ్చి ఆయన పోయి బండి గుద్దుకుంటే మా చిన్నోడేమో సంవత్సరానికి చచ్చిపోయింది. ఆ తోలిని ఆయన ఏమో ఎమ్మటే చచ్చిపోయింది పాటల. మా చిన్నోడికి అప్పట్లో తీసుకుపోయి మళ్ళీ చూపిస్తే 30 ఏళ్ళ దాకా అయినా 6 నెలలు రెస్ట్ తీసుకొని మంచిగానే ఉన్నాడు. బడి పోయిటుండు. మరి తర్వాత ఇక ఇక్కడ మన బొట్టెలు నరం కాల్చి మెడ నరం కాడికి ఒకటే ఉంటుందట. ఆ నరం అన్నది వెనక మళ్ళీ కొద్దిగా జతికిందట. మళ్ళీ తీసుకుపోయినా గుండె ఆపరేషన్ కాడ తీసుకుపోతే వాళ్ళు షడాబడా తిట్టిరు మమ్మల్ని. కింద పడ్డాడు. ఇక నోటి మాట లేదు, కంటి సూపు లేదు. కింద పడ్డాడు. కింద పడితే తీసుకపోతే 6 రోజులు దాకున్నాడు. 6 రోజుల తర్వాత చచ్చిపోయిండు. ఆయన తీసుకొచ్చుకున్నాం, దానం చేసుకున్నాం. ఈయన మంచిగానే చదువుతుండు. ఈయన పుట్టిన కాంచి కూడా ఏమీ లేదు. పుట్టిన కాంచి జబ్బు అంటే ఒక జ్వరం అంటే ఏది లేదు, రోగం లేదు, ఏది లేదు. ఇక ఆయన చనిపోయింది. ఆయన దానం చేసినాం. ఇక ఈయన మంచిగానే ఉండు. ఈయనకు మంచిగా మా అమ్మగారు ఇక పెద్ద పిల్ల పెళ్లి చేసినాక పెద్ద పిల్ల ఒక్క అమ్మక్కతే. మా అమ్మ చచ్చిపోయింది, మా అయ్య చచ్చిపోయింది. 12 సంవత్సరాలకే చేసినామండి. 12 సంవత్సరాలకే చేసినాం. ఇక మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయిండు. ఇక మా ఈయన అక్కడ చదివించుకుంటే బరాకది కూడా మంచిగానే చదివిండు. 10 దాకా చదివిండు. ఇక్కడ 4 చదివిండు, అక్కడ 6 చదివిండు. 10 దాకా చదివిండు. ఆన్నే చదివిచ్చినాం. ఇక మంచిగానే ఉండు. చదివినాక మంచిగా ప్రైజ్ ఇచ్చిర్రు. నిజామాబాద్ అట్లా పోయింది. మంచిగానే చదివిండు. ఆయన ప్రైజ్ ఇచ్చిర్రు, డబ్బులు 10,000 పదార్లు. ఇక నేను మంచిగానే ఉండు. కోదట్లా చదివిండు. కోదట్లా చదువుకొని కోదట్లా అయిపోయింది. హైదరాబాద్ పోయిండు. మరి ఇక హైదరాబాద్ కోచింగ్ చేసిండు. ఇక మంచిగానే ఉండు. ఇక మమ్మల్ని మంచిగానే సాస్తాడు, మంచిగానే ఉండు. ఏం కాదులే అనుకున్నాం. హైదరాబాద్ పోయించినాక ఇక అటు ఇటు తిరిగినాక మా ఊళ్ళో జాతర వచ్చింది. జాతర పోయినాక ఇక అక్కడ వాంతులు అవుతున్నాయి లెస్స వాంతులు అవుతున్నాయి అని ముందుగాల ఖమ్మం తీసుకుపోయాను. గురునాథ్ హాస్పిటల్ తీసుకుపోయాను. అక్కడ 10,000 అయినాయి. వాళ్ళు అన్నారు కదా నారికెళ్ళ పెళ్లి పోరన్నారు. నారికెళ్ళ పెళ్లి తీసుకొని ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ అన్నారు కదా
ఆర్ఎంపీ డాక్టర్లు హైదరాబాద్ ఊరి ఇక్కడ తిరిగిన దానికంటే హైదరాబాద్ ఊరి ఇక్కడ అస్సలే తిరగొద్దు, ఇక్కడ ఖర్చు అక్కడ ఖర్చు అయ్యే హైదరాబాద్ మంచిగా చూస్తారంటే హైదరాబాద్ తీసుకుపోయినా 2 నెలలు అక్కడ ఉంది. 2 నెలలు ఉన్నాక తీసుకొని వచ్చిన ఇంకా నెలకు రారి నాకు కిడ్నీ వేస్తానన్నారు. నన్ను నాకు కిడ్నీ వేస్తానని నాకు సిస్టమ్ చేసిర్రు. నాకు 2 లక్షల దాకా అయినాయి ఆన్నే. నాకు 2 లక్షలు అయినాయి సిస్టులకు అటు ఇటు. నాకు కిడ్నీ వేస్తానన్నారు. నా కిడ్నీ మారుస్తానంటే వాళ్ళకే ఇక మళ్ళీ రారి ఇక నెలకు రారి మారుతామంటే వాళ్ళకి నెలకు పోదామంటే వాళ్ళకి ఆ స్వర్ణలత మేడం ఫోన్ చేసి ఇక్కడ మంచిగా లేదు, కరోనా వచ్చింది, అక్కడనే చేపించుకోరు డయాలసిస్, మరి నారికెలపల్లి అన్న సూర్యాపేటలోనన్నా ఖమ్మాలన్నా చేపించుకోరు అన్నారు. ఇక చేపించుకోరంటే వచ్చిన ఇక పోలేదు. తర్వాత మారుతానన్నారు, ఇక మారుతానన్నారు మారవట్లేదు. ఇక మారుతానన్నారు మారవట్లేదు. డయాలసిస్ అప్పటి నుంచి డయాలసిస్ పెట్టిస్తున్నాం అండి. ఇప్పుడు 5 సంవత్సరాలు. మళ్ళీ ఫిబ్రవరి వస్తే 5 ఏళ్ళు 6 పడతాయి. ఇప్పుడు 5 సంవత్సరాల మంచిగా అదే నడుస్తుంది. మారుతానన్నారు కానీ మారుతానంటే వాళ్ళక మళ్ళీ నారికెలపల్లి కాడ ఆపరేషన్ చేస్తారని అన్ని చేసిర్రు. చెస్టులు అన్ని అయినాయి. అన్ని అయినాక నన్ను తీసుకుపోయి నా గుండె ప్రాబ్లం ఉందట, హార్ట్ ప్రాబ్లం ఉంది, గుండె ఈకుంది చేయనన్నారు. చేయనంటే వాళ్ళక బాబాట నన్ను లాన్నే ఉంచిరు బాబాట. ఇక మా నాన్న ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మన్న మాకు కష్టం చేస్తే అవుతుందని చెప్పిండట మేడం. చెప్తే ఇక నాకు చేయలేదు. అప్పటి నుంచి ఇటనే ఇక డయాలసిస్ పెట్టిస్తున్నాం. డయాలసిస్ పెట్టడం వల్ల చాలా అమౌంట్ అవుతుంది. అవుతుంది మేము కష్టం చేసి తినకుండా తాకుండా నా కొడుకుని చదువుకుంటున్నాం. ఇక ఇక్కడ మా వాళ్ళు మా కుల వాళ్ళు, ఇక్కడ మా చిన్న బీటెక్ వాళ్ళు, మా కుల వాళ్ళు అంతా తలాయిని సాయం చేసింది. సాయం చేసి అందరు మా బిడ్డలు అల్లుళ్ళు, మా కుల వాళ్ళు, మా వాళ్ళు, మా పాలి వాళ్ళు అందరు తలాయిని సాయం చేసింది. చేతి గాడితోటి ఇంతవరకు జీవనం నడుతుందండి. మీరు చెప్పండి, అసలు డాక్టర్స్ ఏం చెప్పారు స్టార్టింగ్ లో? ఇది మీరు వామిటింగ్స్ అయ్యారని చెప్పారు కదా, అప్పుడు ఏం చెప్పారు? రీజన్ ఎందుకు అవుతున్నాయి ఏంటి? స్టార్టింగ్ హాస్పిటల్కి వెళ్తే నార్మల్ వామిటింగ్స్ అని 1 మంత్ టాబ్లెట్లు అన్నీ. ఓకే, అప్పుడు ఏమైనా చేంజ్ వచ్చిందా? ఏం లేదు, ఇంకెక్కువ అవుతుంటే నార్కెట్పల్లి వెళ్తే అన్ని టెస్టులు చేసి టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా కిడ్నీ ఫెయిల్ అయ్యి కిడ్నీ టెస్ట్ పడిపోయి అలా ఉన్నారు ఖమ్మంలో. అక్కడ గురునానక్ హాస్పిటల్ చూపిస్తే అక్కడ నార్కెట్పల్లి 15 ఉంది క్రియాటిన్. నెక్స్ట్ డే ఖమ్మం వెళ్ళినప్పుడు 99 వాళ్ళు అమ్మితే నిమ్స్ హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మితే డయాలసిస్ స్టార్ట్ చేశారు. డయాలసిస్ చేయాల్సింది టాబ్లెట్స్ వల్ల ఏం చేశారు? ఎన్ని డేస్ కి వెళ్ళారు? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 1 మంత్ వామిటింగ్స్ అయిన 1 మంత్ కి వెళ్ళారు నిమ్స్ కి. అమ్మితే డయాలసిస్ పెట్టారు. అక్కడ 1.5 మంత్ చేయించుకున్నాం. అప్పుడు మీకు చెప్పారా డయాలసిస్ కంటిన్యూస్ గా చేయాలని చెప్పి తగ్గదని. తర్వాత ఈ కరోనా అని ఇంటికి వచ్చేసింది. తర్వాత ఇక ఆడికి వెళ్తే అక్కడ పెట్టాను. ఇక్కడ నార్కెట్పల్లి జాయిన్ అయ్యాను. అక్కడ 3 years పెట్టించుకున్నాను. 3 years అక్కడ అంటే ఎలా ఉంటుంది? మంత్లీ వెళ్తాయి? వీక్లీ 3 times. అక్కడ ఛార్జీలకు అమౌంట్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ సూర్యాపేట జాయిన్ ఇక్కడ 2 years నుంచి పెట్టిస్తాను. స్టడీ ఏమన్నా కంటిన్యూ చేస్తున్నారా? దీనివల్ల మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అప్పటి నుంచి 4 years వరకు 5 years అంతా డయాలసిస్ డే బై డే. ఇప్పుడు చెప్పారా ఇట్లా కుదరదు మార్పించాలి అని? స్టార్టింగ్ నుంచి చెప్పారు మేడం. స్టార్టింగ్ నుంచి అమ్మకి ఫస్ట్ పోయిన కాంచి చెప్పారు. 2 years వరకు టెస్ట్ 3 times చేపించిన మొత్తం టెస్ట్. ఒకసారి కరోనా నా పేరు, ఇంకోసారి నాకు హెల్త్ ఇష్యూ. అప్పుడే కిడ్నీ చేంజ్ చేయాలని చెప్పేశారా? ఫస్ట్ చెప్పారు. మీరు ట్రై చేయలేదు? అప్పుడు చేసి మనం అప్పుడప్పుడు రిజిస్ట్రేషన్ చేపించినాం. అందులో అమ్మకి సెట్ అవుతుందని దాంట్లో చేసేలే ముందు. ఏ ఏరియా ట్రై చేశారా? 20 కాంచి ట్రై చేస్తూనే ఉన్నాం. మేము పోయిన కాంచి అండి. అమ్మకి అయితే అప్పుడు కరోనా అని చేయను స్టార్టింగ్ లో. తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది వద్దన్నారు. అంటే హెల్త్ ఇష్యూస్ అంటే వేరే అంటే దేనికి సంబంధించి? టీబీ వద్దన్నారు. తర్వాత మళ్ళా ఇంకోసారి చేస్తేనేమో అమ్మ కార్ట్ వీక్ ఉంది, ఇక అమ్మ సెట్ కాదు వద్దు మీరు దాంట్లో వేరే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదా? అట్లా తీసుకుంది. అమ్మ వద్దంటే ఇక నిమ్స్ లో రిజిస్ట్రేషన్ చేయించింది.
జీవన్ అని ఉంటుంది, దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించాం. ఇప్పుడు సీరియల్ 3 ఉంది. మొన్న కాల్ చేసింది మేడం, ఇంకా హాస్పిటల్కి వస్తే కిడ్నీ వేస్తాను, నాకంటే 2 మంది ఉన్నారు, నీకు సీరియల్ 3 ఉంది, నువ్వు వస్తే వేస్తాం అంటే సూర్యాపేట దాకా వెళ్ళింది మేడం లాస్ట్ వెడ్నెస్డే. మళ్ళీ సూర్యాపేట దాకా వెళ్ళిన తర్వాత వద్దన్నా ఇంటికి వచ్చేసి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. నాకంటే ముందు 2 ఉన్నారు మేడం, వాళ్ళకి రిపోర్ట్స్ అన్ని ఓకే మంచిగా ఉంటే వాళ్ళకి వేస్తాను, లేకపోతే నాకు వేస్తాను. వాళ్ళకి వేసి రద్దు, నెక్స్ట్ టైం నాకు వేస్తాను. నెక్స్ట్ టైం తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి ఇది వచ్చేసాను. అవును, రిటర్న్ వచ్చింది. ఇట్లా అలానే డాక్టర్లు నార్కల్పల్లి డాక్టర్లు గ్రూపులో పెట్టిరు సెల్లులో పెడితే అలాక ఇక ఈయన మా బాబుతోడు చదివిన పిల్లలు, మా కులం వాళ్ళు, మా పాలు వాళ్ళు, ఇక్కడ జనం అంతా ఎవరో దూసినంత వాళ్ళు తలా ఆయన వేస్తే ఇక అవి పెట్టి మొన్న దాకా నడిపించిన. ఇక నడిపించిన, ఇక వెళ్ళలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఇక అసలు వెళ్ళటాలి, వెళ్ళకుంటే వాళ్ళకి ఇక మేము కూలి నాలు చేస్తే మాత్రం ఏమవుతుంది, టాబ్లెట్స్ అంతా ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంటున్నారు. మీరు చెప్పండి, మీరు ఏమని చిన్నప్పుడు ఏమని అనుకున్నారు, అసలు ఏం గోల్ పెట్టుకున్నారు? ఫ్యూచర్ గోల్ చిన్నప్పుడు బాగా చదువుకొని జాబ్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇట్లా డాక్టర్ అవ్వాలి, ఇట్లా చిన్నప్పుడు ఏముండేది? మీరు చెప్పండి అంటే మీ కొడుకు గురించి. మీరు ఒక కొడుకుగా ఉన్నప్పుడు మా కొడుకు ఇలా ఉండాలి, ఈ పొజిషన్ తల్లిదండ్రులు ఆశ పెట్టుకోవడం అనేది కామన్. మీరు ఏమనుకునేవారు? కష్టపడి కూడా చదివించి సరే మన డాక్టర్ కదా అని ఆలోచనతో కష్టపడి చదివించాను. చదివించి బీటెక్ అయిపోయినా చదివించాను. ఇంకా ఇది స్టార్ట్ అయింది హాస్పిటల్ మరి తిరగటము ఇదంతా. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇవే కష్టాలు. ఎలా ఉండేవాడు మీ కొడుకు? అందరితో కలిసి నేను మాకు ఇవ్వండి ఒక్క పూట ఇట్లయితే వాళ్ళకి కాళ్ళు వస్తాయి. నైట్ అంతా ప్రాబ్లం. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మీకు? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముంది అంటే కాళ్ళు వాపు వస్తాయి, డయాలసిస్ లేట్ అయితే ఆయుసం అయితే. ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయి అని? ప్రాబ్లమ్స్ అంటే ఏమి కాళ్ళన్నీ ఇట్లా వస్తాయి, నడవలేము, ఇంతలా వస్తాయండి. ఆయుసం ఉంటుంది, డయాలసిస్ లేకుండా వీక్లీ వెళ్తూనే ఉన్నారు. వీక్లీ 3 times డే బై డే వెళ్ళాల్సి ఉంటుంది. ఇవాళ పోతే రేపు ఒక్కనాడే లేదు, వెళ్ళింది ఒక్కనాడే గ్రాబ్. ఈ టాబ్లెట్స్ కి వీటికంతా ఖర్చు అంతా ఇంట్లోకి నేను ఇంట్లో ఎలా తీస్తాను తండ్రి టాబ్లెట్లకు తిరగటం ఛార్జీలు అవి. మీరు ఏమనుకుంటున్నారు? ప్రజలకి మానవత్వంతో ఎవరినైనా సాయం కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం సర్లే, మొగలు మాకేసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏమి వేస్తారో ఏమో ఎత్తే మరి అన్ని ఎత్తే ఆపరేషన్ చేయించుకున్నా చెప్తున్నాం. గారి బంధుమిత్రులతో అడిగి తెలుసుకుందాం వారితో ఎలా ఉండేవారు అనేది, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు లక్ష్మల కనకయ్య. చెప్పండి, మీరు మీతో ఎలా ఉండేవారు? చిన్నప్పటి నుంచి కూడా ఎలా చదివేవారు? మీరు చిన్నప్పటి నుంచి మంచి యాక్టివ్గా ఉండేవాడు. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. బీటెక్లో కూడా కాలేజీలో 2nd ర్యాంక్ వచ్చింది ఆయనకు. అనుకోకుండా సడన్గా అనారోగ్య పాలైండు. హాస్పిటల్కి వెళ్తే చెక్ చేయగానే 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయని చెప్పారు. ఎందుకు అసలు అది ఎందుకు? కనీసం అతను ఆల్కహాల్ తీసుకునేటోడు కాదు, సిగరెట్ తీసుకునేటోడు కాదు, అతి చిన్న వయసులోనే ఇలా వచ్చింది. అందరం గత 5 సంవత్సరాల నుంచి 2 కిడ్నీలు ఖరాబ్ అయి బాధపడుతున్నాడు. చాలా తీవ్ర అనారోగ్యంతో ఇల్లు కూడా కనీసం చూడడానికి నివసించడానికి కూడా ఇల్లు కూడా సరిగా లేదు. అతి చిన్న వయసులోనే 8 సంవత్సరాల తమ్ముని కూడా కోల్పోయిండు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రి కష్టం చేసుకుంటూనే పోషిస్తున్నారు. హాస్పిటల్లో తిరగడానికి కూడా స్తోమత లేకుండా ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అండి. మీరు చెప్పండి వారి గురించి. సామల లక్ష్మణ్ మా బామ్మర్ది గారు. చిన్న నుంచి మాకు అంత మిత్రులు అందరం అంతా తిరుగుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళకి మీరు ఏమైనా ఆర్థిక సహాయాలు పిల్లగాని బతికిచ్చే రకాలుగా చూడాలని గవర్నమెంట్ కానీ ఆర్థికంగా కానీ ఎవరైనా కానీ ముందుకు వస్తే మా పిల్లోడు బతుకుతాడు. వాళ్ళకి మాకు ధన్యవాదాలు తెలుసుకుంటాం.
మరి ఎంతో ఏమన్నా. చూసారు కదండి, బంధుమిత్రులు కూడా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళ అక్కలు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ తమ్ముడిని కోల్పోయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూలి పని చేస్తూ బతుకుతూ వచ్చారు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నాడు. కావున తామందరూ మానవత్వంతో మమ్మల్ని ఆదుకోవాలని వారి బంధుమిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.